వ్యయ ప్రయాసాల కోర్చి జిల్లా అభివృద్ధికి పాటుపడుతున్నట్లు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ అన్నారు. నేవీ ఆయుధ డిపో కోసం చేస్తున్న భూసేకరణ ద్వారా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగదని ఆయన హామీ ఇచ్చారు. శుక్రవారం ఏలూరులో ఆయన క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెంలో 1600 ఎకరాలలో ఆయుధ డిపో రావడంతో జిల్లాకు మేలు జరుగుతుందని తెలిపారు. వామపక్ష పార్టీలు దీనిని అభ్యంతరం చెప్పడం సరైనది కాదని అన్నారు. తన పార్లమెంటు పరిధిలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో శాయశక్తులా కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. కలెక్టర్ గారు, మేము, ఎమ్మెల్యే గారు, అలాగే అధికారులు, అక్కడ ఉండే ఇన్ఛార్జ్ బొరగం గారు, అలాగే అందరూ కూడా వెళ్ళి రేపు అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా రేపు పెట్టబోతున్నాం. ఎందుకంటే మన ఏలూరు పార్లమెంట్ ఎప్పుడు కూడా బ్యాక్వర్డ్గా వెళ్ళిపోకూడదు. మనము కొత్త సిస్టమ్స్, కొత్త దేశమంతా అభివృద్ధి చెందుతుంది. ఇవాళ ఎయిర్పోర్ట్స్ అయినా కానివ్వండి, ఎన్హెచ్ఏ రోడ్స్ అయినా కానివ్వండి, అన్ని పక్క ఇది చెందుతుంది. మనము వెనకాలకి వెళ్ళేట్లు మనం ఉండకూడదు, కానీ ముందుకు వెళ్ళేట్లు ఉండాలి. మనం ముందుకు వెళ్ళాలి తప్పితే ఏదో ఇంకా పాతకాలం లాగానే అందరినీ అట్లనే తీసుకొని పోవాలని నాయకులు అనుకోకూడదు. నాయకులు అనేటోళ్ళు అధికారులైనా కానీ, నాయకులైనా కానీ, అందరం గవర్నమెంట్ అయినా కానివ్వండి, అందరం కూడా ఒక పూర్ టు పూరెస్ట్ని అప్లిఫ్టింగ్ చేయడానికి మనం ముందుకు తీసుకొని పోవాలి. మంచి ఆలోచనతో మేము అందరం ముందుకు పోతున్నాం. మాతో పాటు కలిసి రండి, ఇది మంచి పని, అందరు కూడా కోఆపరేట్ చేయండి. ఎందుకంటే ఇవాళ ఇన్వెస్ట్మెంట్ ఒక్కటే కాదు, ఉద్యోగాలు కూడా వస్తాయి. అలాగే అక్కడ ఎకనామికల్ యాక్టివిటీ కూడా ఒక చిన్న సిటీ లాగా డెవలప్ అవుతుంది. ఈ యాక్టివిటీ వల్ల చాలా వరకు డెవలప్మెంట్ ఉంటుంది. అక్కడ ప్రజలకి కొంతమందికి అవగాహన లేకుండా కూడా వాళ్ళందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రేపు కింద నుంచి పెడుతున్నాం. మా లీడర్లకి, మా పంచాయతీలలో లీడర్లకి అందరికి కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు క్రియేట్ చేయమని చెప్తున్నాం. అక్కడ ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళాలంటే ఏలూరు పార్లమెంట్లో కొంతమంది ఎప్పుడు కూడా ఇలాగే నాయిస్ చేస్తున్నారు. మీరు అందరు కూడా ఆలోచించండి, మనము కూడా అభివృద్ధి చెందుదామా, లేకుంటే వేరే ఊర్లు, వేరే డిస్టిక్లు అన్నీ కూడా అభివృద్ధి చెందుతుంటే మనం మాత్రం వెనకాలకి వెళ్ళిపోదామా? ట్రైబల్ మీద నాకు వెరీ ఇంట్రెస్ట్. పోలవరంలో నేను రెగ్యులర్గా తిరిగినప్పుడు కూడా ట్రైబల్స్ అందరికీ కూడా నేను చెప్పడం జరిగింది. మీరు కావాల్సింటే నేను ప్రచారంలో నేను మాట్లాడిన మాటలు కూడా మీరు చూడండి. ఇక్కడికి ఇండస్ట్రీస్ అభివృద్ధి చేస్తాం పోలవరం అని చెప్పడం జరిగింది. అదే మాటకి కట్టుబడి ఇవాళ ఎంత కష్టమైనా కూడా, ఎంతమంది అడ్డుపడుతున్నా అందరినీ కన్విన్స్ చేసుకుంటా, అందరినీ ఒప్పించుకుంటా ఈ ప్రాజెక్టు మన చేతి నుంచి జారిపోకుండా చాలా వరకు కష్టపడుతున్నాం. లేకపోతే ప్రాజెక్ట్ వెళ్ళిపోయే ప్రాజెక్ట్ని ఆపి మనం ముందుకు ఎందుకు వెళ్తున్నామంటే అభివృద్ధి చెందాలి. మనము ఎలక్షన్లలో అయినా కానీ మన ఇంటెన్షన్ ఏది మనము ఎలక్షన్లలో చెప్పామో, మంచి ఉద్దేశంతో ఏమేమి చెప్పామో, ఇండస్ట్రీస్ తెస్తామన్నాము, అలాగే ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. ఆ మాటని ఎక్కడ కానీ మిస్ చేయకుండా, మా మాట తప్పకూడదు, మాట మీద నిలబడి పని చేయాలి, అభివృద్ధి చేయాలని మా ఇంటెన్షను. మాకంతా ఆకాంక్ష ఏంటంటే ఏలూరు అభివృద్ధి చెందాలి. ఇప్పుడు వచ్చే డిపో కూడా మీరు అందరు ఎంకరేజ్ చేయండి. ఇవాళ అలాగే ఆర్ఓబీస్ అన్నీ కూడా శాంక్షన్ అయినాయి. నేను రెగ్యులర్గా రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళతో మా ఓఎస్డీ గారిని, మా ఆఫీస్ వాళ్ళని అందరినీ కూడా రెగ్యులర్గా పంపించుకుంది. అది ఫాలోఅప్ చేసి టెండర్లకు కూడా పిలిపించే కార్యక్రమాలు చేస్తాం. ఇంకా కొన్ని పక్క విలేజ్లలో అలైన్మెంట్స్ మార్చాల్సిన అవసరం ఉంది. అలైన్మెంట్స్ అన్నీ కూడా మార్చి, ఎందుకంటే ఎవరికి ఈ ఆర్ఓబీస్ రావడం వల్ల ఎవరికి ఇబ్బంది ఉండకూడదు. పల్లెల్లో అక్కడ వాళ్ళ ఇల్లులు పోయే ఇబ్బంది ఉండకూడదు. పోతున్నా కూడా వాళ్ళందరూ సాటిస్ఫాక్షన్గా ఈ ఆర్ఓబీస్ని అక్సెప్ట్ చేసేట్లు కూడా ఉండాలి. వాళ్ళకి నచ్చినట్లే, వాళ్ళకి ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండానే ఈ ఆర్ఓబీసీ కూడా శాంక్షన్ చేస్తున్నాం. వాళ్ళతో పాటు మాట్లాడుతున్నాం. 28వ తారీఖు కొన్ని పక్క ఇబ్బంది ఉండే దగ్గరికి నేనే పోతున్నా. రైల్వే అధికారులని, అలాగే ఆర్డీఓ గారిని, నేను అందరం పోయి ఎక్కడైనా ఇబ్బంది ఉండేది, ఏమో అలైన్మెంట్ మార్చాలంటే అలైన్మెంట్ మారుస్తాం, లేకుండా అండర్ పాస్ చేయాల్సి ఉంటే అండర్ పాస్ ప్రకారం ఏమైనా చేయగలిగితే ఆ కార్యక్రమం కూడా తీసుకుంటాం. కానీ ఎవరు కూడా ఆర్ఓబీస్ దగ్గర వచ్చే దగ్గర ఎవరికైనా ఇబ్బంది ఉందని అనుకుంటే నా నోటీస్కి పెట్టండి. అక్కడ ఇబ్బంది ఇప్పుడే పెడితే ఇంకా బెటర్ ఉంటుంది. టెండర్స్ అయిపోయినాక పెడితే మళ్ళీ ఇబ్బంది వస్తుంది. ఇంకా వచ్చే రోజుల్లో పార్లమెంట్ సెషన్స్ అట్లీస్ట్ 1 మంత్ ఉంటుంది. పోయినసారి పార్లమెంట్ సెషన్స్ బాగా జరగలేదు కాబట్టి ఈసారి పార్లమెంట్ సెషన్స్ బాగా జరుగుతాయి.
ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ఏలూరు పార్లమెంట్లో నా నోటీస్కి తీసుకొని రండి. మనం ఈసారి ఎందుకంటే పార్లమెంట్ సెషన్స్ని ఫుల్గా ఉపయోగించుకుందాం. ఆ ఉపయోగించుకొని మనకి ఏం అవసరం ఉన్నా మన ఏలూరు పార్లమెంట్కి తెచ్చుకుందాం అని కూడా మీ అందరికీ తెలుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. అలాగే ప్రెస్ మిత్రులు కూడా అందరికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు.